బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 కార్పొరేషన్లో 116 మున్సిపాలిటీలకు ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ ఉండనుంది. 8191 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. 2981 వార్డులకు గాను 12944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 13న ఫలితాలు ప్రకటించిన తర్వాత 16న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఇక పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 1302 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 1926 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అక్కడ అదనపు బలగాలను మోహరించారు. పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని కేంద్రాల బయట నిఘా కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ ఇవాళ కొనసాగుతోంది. అలాగే ఈ నెల 13న కౌంటింగ్, అలాగే అదే రోజు ఫలితాలు సైతం వెల్లడించనున్నారు. మొత్తంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు మాత్రం ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 52 లక్షల మందికి పైగా ఓటర్లు ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరంగల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు? అలాగే మీరున్న పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీ లోపల మొత్తం 260 వార్డులకి మొత్తం ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం సరిగ్గా 7 గంటలకి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి పూర్తి నిఘాతోటి మొత్తం ఏదైతే 144 సెక్షన్ ఏదైతే అమల్లో ఉందో అదంతా కూడా ఆ నేపథ్యం లోపలనే ఎలక్షన్ అనేటువంటి జరుగుతుంది. ప్రస్తుతం మనం వర్ధన్నపేటలో ఉన్నటువంటి హరిత పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. హరిత పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్లను 100% ఓటింగ్ శాతం అయ్యేందుకు ఓటర్ల నమోదు అయ్యేందుకు ఆకట్టుకునే విధంగా ఎన్నికల కమిషన్ ప్రధానంగా జిల్లా కలెక్టర్ సత్యశారద నేతృత్వం లోపల మొత్తం ఈ హరిత పోలింగ్ స్టేషన్ అలంకరించారు. సిటిజన్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రసీ అంటే భారత పౌరుడు ప్రజాస్వామ్య గుండెల్లో ఉంటాడు అని అంటే ఖచ్చితంగా అటువంటి ప్రజాస్వామ్యం పరిడవిల్లే విధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి లక్ష్యంతో మొత్తం ఈ హరిత పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. హరిత పోలింగ్ స్టేషన్ చూడొచ్చు, సంక్రాంతి ముగ్గులు అనేటువంటివి అంటే ముత్యాల ముగ్గులతోటి అలంకరించి అందమైనటువంటి గ్రామీణ నేపథ్యం లోపల మొత్తం ఈ పోలింగ్ స్టేషన్ హరిత పోలింగ్ కేంద్రాన్ని డెకరేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య గుండెల్లో ఉంటాడు. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక గ్రీన్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి రైతులకు ఇష్టమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న కర్రలతోటి అలంకరించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి ఒడిలో దొరికేటువంటి పూలతోటి ఈ మొత్తం ఈ హరిత పోలింగ్ కేంద్రాన్ని అలంకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రానికి మనం వస్తే అంటే ఒక ఏదైనా ఫంక్షన్ హాల్కి వచ్చామా, అంటే ఫంక్షన్ చేసుకునేటువంటి చోటుకి వచ్చామా, ఇక్కడ ఏదైనా ఒక సెట్టింగ్ మాదిరి ఆ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఇక్కడ ఉండడం అనేటువంటిది అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, అంటే ఒక పెళ్లి వేడుకలో ఏ రకంగా ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కొబ్బరి చెట్లతో అలంకరించినటువంటి కొమ్మలతోటి ఈ రకంగా అందమైనటువంటి బంతి పువ్వులు, మొక్కజొన్న కర్రలతోటి
మొత్తం ముత్యాల ముగ్గులతోటి హరిత పోలింగ్ కేంద్రం అనేటువంటిది ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వర్ధనపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉంది. రైట్, థ్యాంక్ యూ కేకే.